నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా। చీరాల దండుబాటులో వేరువేరు రైతులకు చెందిన గడ్డి బొమ్మలకు అగ్ని ప్రమాదంలో 10 లక్షల మేర ఆస్తి నష్టం। ప్రమాదం పట్ల ఆందోళనలో రైతులు। ఆకస్మికంగా 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తుపై ఆరా। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రత్యేకంగా సమావేశమయ్యారు। రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయం ఉండరాదని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా హెచ్చరించారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రత్యేకంగా సమావేశమయ్యారు। ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు। ఏ రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాల్లోనైనా ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నట్టుగా ఫిర్యాదులు వస్తే తక్షణమే వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు। ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు। ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు ప్రభుత్వ ఉద్యోగులను బదిలీలు డిప్యుటేషన్ పై పంపడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయరాదన్నారు। ఎన్నికల నిర్వహణ కొరకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను ఎన్ఐసి పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు। ఇప్పటి వరకు 12,927 మంది ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను పోర్టల్లో పొందుపరిచామన్నారు। మిగిలిపోయిన వారి వివరాలను తక్షణమే నిక్షిప్తం చేయాలని, ఒప్పంద ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సైతం ఇందులో నమోదు చేయాలన్నారు। ఉద్యోగుల వివరాలు ఖచ్చితంగా ఉండాలని ఆయన సూచించారు। ఎన్నికల విధుల నుంచి ఉద్యోగులకు ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేశారు। అత్యవసర సేవలు అందించే వైద్య ఆరోగ్య శాఖ, పశుసంవర్ధక, అగ్నిమాపక శాఖలకు మాత్రమే మినహాయింపులు ఉన్నాయన్నారు। మినహాయింపులు కోరుతూ 875 దరఖాస్తులు వచ్చాయన్నారు। వారి దరఖాస్తుల పరిశీలనకు జిల్లా రెవెన్యూ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి, డిఈఓ, డిఎల్డిఓలు నియమిస్తున్నట్టుగా ప్రకటించారు। సదరు అధికారులు ధృవీకరించిన వారికి మాత్రమే మినహాయింపులు ఉంటాయని, లేకుంటే ఎన్నికల విధులు ఖచ్చితంగా నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు। ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా యంత్రాంగం సహకరించాలని ఆయన కోరారు। అలాగే ఎవరైతే పిఎస్సీస్ సెంట్రల్ యూనిట్స్ ఉన్నారో సో వాటిలో కానీ ఎటువంటి పరిస్థితిలో ఏ పార్టీకి సంబంధించిన పోస్టర్స్ కానీ, బ్యానర్స్ కానీ, ఫ్లెక్సీస్ కానీ, రైటింగ్స్ కానీ ఉండకూడదు। దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. Yesterday also in some RB case I got a complaint. In that case, the MCC nodal officer has to obtain the certificate from all the district heads. From their departments, our buildings and it all I put in the confirmation. Actually, 48 hours report. Not explain చేయండి. పొలిటికల్ పార్టీస్తో కానీ వాటితో కానీ ప్రచారంలో పాల్గొనడం కానీ ఇటువంటి ఏమైనా చేస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేసి నాకు కట్టండి. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఎంసీసీ 100% కంప్లీట్ విత్ ఎంసీసీ గైడ్ లైన్స్ అనేవి మీకు తెలుసు, మీకు సైట్లో ఉన్నాయి. డిఆర్ఓ కాబట్టి కాపీ తీసుకోండి, ఎంసీసీ బుక్లెట్ సిపో కనుక తీసుకోండి. దెన్ రీడ్ ద ఎంటైర్ ఇన్స్ట్రక్షన్స్. ఏ వర్కులు కూడా కొత్త శాంక్షన్స్ ఇవ్వడానికి లేదు. ఏవి కూడా కొత్త వర్కులు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి గ్రౌండ్ కాకపోతే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసే అవకాశం లేదు. సో కైండ్లీ రీడ్ ద గైడ్ లైన్స్, ఎస్పెషల్లీ ఆర్ఎల్బి, పిఆర్ అండ్ దెన్ ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ. ఇప్పుడు ఈ టైంలో మీరు డిప్యుటేషన్స్, ఈ టైంలో ట్రాన్స్ఫర్స్ ఎవరన్నా వితౌట్ మై నోటీస్ ఎవరైనా ఏ ఆఫీసర్ చేశారంటే ఓకే. సో దీస్ ఆర్ ది మెయిన్ ఎంసీసీ యాక్టివిటీస్ సంబంధించి ఇంక్లూడింగ్ యూ అన్ని కూడా ఇవ్వాలి. ఇంకా ఎక్కడైనా మిస్ అయినట్టుగా బికాస్ ఐ హావ్ టు సబ్మిట్ సర్టిఫికేట్ టు ద సిఇఓ దట్ ఎంటైర్ ఎంప్లాయీస్, ఎంటైర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎగ్జెప్షన్ క్యాన్సిల్ చేయమని రాసుకుంటాం. అంతేగాని 40% ఉన్నప్పటికీ కూడా మేము ఎలక్షన్ డ్యూటీ చేస్తామని ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా మనం డ్యూటీలు వేస్తాం. ఇది మీరు కనుక్కోవాలి. సో మొత్తం మీద మనకి ఒక 600 మంది 500 మంది మనకి పీడబ్ల్యూడీగా ఉన్నట్టుగా ఎంట్రీ చేశారు. సో దీంట్లో వాళ్ళు బిల్లింగ్ ఉంటే 40% కంటే ఎక్కువ ఉంటే తప్పుంటే ఎలాంటి ఎగ్జిబిషన్ ఉండదు. 40% కంటే ఎక్కువ ఉంటే వాళ్ళందరికీ కూడా ఎగ్జిబిషన్ ఇస్తాము. బట్ ఒకవేళ వాళ్ళు ఎవరైనా బిల్లింగ్ ఉంటే కంపల్సరీగా మనం వాళ్ళని కూడా డ్యూటీకి చేస్తాం. డోంట్ మేక్ దెమ్ కంపల్సరీ ఎగ్జిబిటెడ్ లేదు. దే నాట్ విల్లింగ్ టు టేక్ సర్టిఫికేట్ ఫ్రమ్ దెమ్ దట్ ఐ యామ్ విల్లింగ్ టు వర్క్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ అని సర్టిఫికేట్ తీసుకొని పంపించారు.
చీరాల పట్టణం హరిప్రసాద్ నగర్ పోలేరమ్మ గుడి ఎదురు వీధిలో 7 గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేశారు. చీరాల పట్టణం హరిప్రసాద్ నగర్ పోలేరమ్మ గుడి ఎదుట వీధిలో 7 గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. స్థానికులు అందించిన వివరాల మేరకు పోలేరమ్మ గుడి వీధిలో మొదటి లైన్ లో ఖాళీ స్థలంలో ఉన్న గడ్డివాముల నుంచి మంటలు ఎగసిపడడంతో స్థానికులు పరుగులు తీశారు. దీంతో చుట్టుపక్కల వారందరూ అక్కడికి చేరుకునే లోపే గడ్డివాముల నుంచి పొగ తీవ్రంగా కమ్మేసింది. దీంతో మంటలు పొగ ప్రభావానికి ప్రజలు ఆందోళన చెందారు. ఎగసి పడుతున్న మంటలను స్థానికులు అదుపు చేయాలని చూసినప్పటికీ ఫలితం లేదు. దీంతో పక్కనే వరుసగా ఉన్న 7 గడ్డివాములకు ఈ మంటలు వ్యాపించాయి. 2 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయి. క్రైన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. సుమారు 10 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని బాధితులు చెప్తున్నారు. 2 రోజుల వ్యవధిలో పక్కనే జవహర్ నగర్ లో గడ్డివాము తగలబడ్డం తర్వాత ఇలా జరగడం చూస్తుంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టి ఉంటారా లేదా నిజంగానే ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందా అని తెలియడం లేదని ప్రజలు అంటున్నారు. జిల్లా కేంద్రమైన బాపట్ల పట్టణంలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా కేంద్రమైన బాపట్ల పట్టణంలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ బాలికల ఉన్నత పాఠశాల లిటిల్ ఏంజల్స్ హైస్కూల్ ప్రత్యక్షంగా సందర్శించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం.
చీరాల పట్టణంలోని సంత బజార్లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా భక్తులు దేవతామూర్తులకు విశేష పూజలు జరిపారు. చీరాల పట్టణంలోని సంత బజార్లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా భక్తులు దేవతామూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి ధ్వజారోహణం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు వేడుకలు జరుపుతామని అర్చక స్వాములు తెలిపారు. చీరాల సంత బజార్లో వేయించేసి ఉండే మన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం చాలా అనాదినీయమైంది. 405 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి 405 సంవత్సరాల ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు, సంవత్సరోత్సవాలు, పవిత్రోత్సవాలు ఇవన్నీ కూడా అత్యంత వైభవంగా గ్రామ ప్రజల యొక్క సహకారం జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడాను ఏకాదశి నాడు స్వామివారికి అంకరారోపణ పంచానికంగా అంకరారోపణ జరిగి పాల్గొన బహుళ విధి వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ రోజు చివరి రోజు ఏకాదశి సేవ కార్యక్రమం జరుగుతుంటుంది. నిన్న రోజు పదకొండు ఏకాదశి నాడు స్వామివారి బ్రహ్మోత్సవంలో భాగంగా అంకరారోపణ కార్యక్రమం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ రోజు నుంచి సాయంకాలం రోజు కూడా ఉదయం పూట హోమాలు, సాయంకాలం పూట నగరోత్సవాలు ఉంటాయి. ఉదయం పూట ఆలయోత్సవం కూడా జరుగుతుంటుంది. ఈరోజు సాయంకాలం స్వామివారికి హనుమంత వాహనోత్సవం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం స్వామివారికి నిత్యహోమము, బలిహరణ, ఆలయోత్సవం జరుగుతుంది. రేపు సాయంకాలం గరుడ వాహనోత్సవం జరుగుతుంది. తర్వాత రోజు శనివారం ఉదయం పూట స్వామివారికి నిత్య హోమము, బలిహరణ, ఆలయోత్సవం జరుగుతుంది. సాయంకాలం కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాగే తర్వాత రోజు ఆదివారం నాడు ఉదయం కూడాను స్వామివారికి ఉదయం పూట నిత్యహోమం, బలిహరణ, ఆలయోత్సవం జరుగుతుంది. సాయంకాలం రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఆ రోజు ఉదయం ఆదివారం నాడు ఉదయం పూట లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి పంచామృత అభిషేకము, 1000 తామర పూలతోటి సహస్రనామార్చన పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇంకా తదుపరి సోమవారం నాడు స్వామివారికి అవప్రస స్నానం అంటే చక్రస్నానం అంటారు. సాయంకాలం తెప్పోత్సవం 4 గంటలకు తెప్పోత్సవ కార్యక్రమం అవుతుంది. రాత్రి 10 గంటలకు ధ్వజారోహణ జరుగుతుంది. నిన్నటి రోజు కార్యక్రమం ఉభయదాతలు పేరకం వారు, ఊటుకూరి వారు, చేబోలు వారు ఆధ్వర్యంలో ఉభయదాత కూడా ఇక్కడ వచ్చిన్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో అంకురారోపణ, ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈరోజు సాయంకాలం నగరోత్సవం ఆలయ అర్చకులతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రేపటి రోజు సాయంకాలం హనుమంత వాహనోత్సవం నిర్వహిస్తున్నారు. అలాగే ఇంకా అన్ని కార్యక్రమాలు ఉభయదాతల యొక్క సహకారంతో కళ్యాణోత్సవం కూడా కొండా సుబ్బారావు పుష్పశాల వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. రథోత్సవం చీరాల వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. తెప్పోత్సవం కార్యక్రమం అంతాను పెనుగొండ సుబ్బారావు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ధ్వజ అవరోహణ కార్యక్రమం తెలగ సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇంకా స్వామివారి కార్యక్రమాలన్నీ కూడాను భక్తుని అందరి సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కావున 50 మంది చీరాల పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాద స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాను. చీరాల పట్టణంలోని NRPM క్రీడా మైదానం వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దాత బాబాజీరావు ఆధ్వర్యంలో పాపరాజు తోట రామస్తంభం నిత్యాన్నదాన కేంద్రానికి బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు అందజేశారు. చీరాల పట్టణంలోని NRPM క్రీడా మైదానం వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దాత చేబ్రోలు బాబాజీరావు ఆధ్వర్యంలో పాపరాజు తోట రామస్తంభం నిత్యాన్నదాన కేంద్రానికి బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ దాతలు సభ్యుల సహకారంతో ప్రతిరోజు సేవా కార్యక్రమాలు జరుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, గురుప్రసాద్, వీరాంజనేయులు, పూర్ణచంద్రరావు, సురేష్, శేషసాయి తదితరులు పాల్గొన్నారు. స్టెబిలిటీ అండ్ ప్రాస్పెరిటీ రావడానికి మనందరికీ కూడా, ఒకళ్ళకే కాదు మనందరికీ ఉన్న వాళ్ళందరికీ కూడా స్టెబిలిటీ అండ్ ప్రాస్పెరిటీ రావడానికి ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దేవ ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అంటే వీఆర్ ప్రేయింగ్ వరుణదేవుడు అండ్ ఇంద్రుడు, అగ్నిదేవుడు అండ్ బృహస్పతి ఫర్ ఆల్ కింగ్డమ్ మొత్తం కూడా మనందరికీ కూడా స్టెబిలిటీ అండ్ ప్రాస్పెరిటీ ఇవ్వాలని భగవంతుని కోరుతూ థ్యాంక్ యూ. చీరాల పట్టణంలోని పాపరాజు తోట గోశాలలో గోపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాలలో గోవులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
చీరాల పట్టణంలోని పాపరాజు తోట గోశాలలో గోపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాలలో గోవులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు ఉదయం నుంచే గోశాల వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, పూలు, మంగళ హారతులతో గోమాతలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సమస్త దేవతలకు నిలయమైన గోవులు పూజించడం ద్వారా సుఖ సంతోషాలతో కుటుంబాలు వర్ధిల్లుతాయని పలువురు అర్చకులు తెలిపారు. కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పరీక్షలు, ఎన్నికల కోడ్ అమలు వల్ల సిఫార్సు లేఖలు రద్దుతో తిరుమలలో భక్తులకు దర్శనం సులువు అవుతోంది. భక్తులు నిన్న 11 కంపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ వారిని క్యూ పద్ధతిలో వెనువెంటనే పంపిస్తూ ఉండడంతో దర్శనం ఇంతకు ముందు కంటే తొందరగా అవుతుందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,072 మంది దర్శించుకోగా 26,239 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.51 కోట్లు వచ్చిందన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల ప్రక్రియలో పోలీసులు విధులు చాలా కీలకమని జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సబ్ జైల్, బాపట్ల పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లు, ఏఆర్ కార్యాలయాల్ని ఆయన తనిఖీ చేసి వసతులు కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి విజువల్ యాప్ ద్వారా అందే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండి ఎన్నికల కమిషన్ నియమావళికి లోబడి వ్యవహరించాలన్నారు. ఈ క్రమంలోనే సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద వాహనాలకు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సూచించారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలు తప్పవంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపై ద్రోణి ఆవర్తనం కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ సీజన్లో మార్చి నెల ఆరంభంలో మండుతున్న వేసవి నుంచి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం కూడా గాళ్లు వీస్తూ పిడుగులు కూడా పడ్డాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో చిరు జల్లులే పడతాయని భావించారు. కానీ మధ్యాహ్నం నుంచి ఉరుములు మొదలయ్యాయి. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరిపరిశీలిద్దాం. అరుణాచల్ ప్రదేశ్ లో భారత్ లో భాగమేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్ ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడించింది. అరుణాచల్ ను దక్షిణ టిబెట్ గా అభివర్ణిస్తున్న చైనా అది తమదేనంటూ ఆ దేశ సైన్యం ఇటీవలి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణాచల్ భారత్ లో అంతర్భాగంగా వాషింగ్టన్ గుర్తిస్తుందని అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ ప్రకటించారు. సైన్యం లేదా పౌరులు వాస్తవాధీన రేఖ అవతల ఆక్రమణలకు పాల్పడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా తాము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన వాయిదా పడింది. మార్చి 21 నుంచి 22 తేదీల్లో ప్రధాని మోదీ భూటాన్ పర్యటన అక్కడి ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా వేయడం జరిగిందని, కొత్త పర్యటన తేదీని త్వరలో ప్రకటిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. పారో విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రధాని మోదీ భూటాన్ రాష్ట్ర పర్యటన వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరుపక్షాల దౌత్య మార్గాల ద్వారా కొత్త తేదీలు పరిశీలిస్తున్నాయి. రాష్ట్ర డీఎస్పీ అభ్యర్థుల గోస పట్టించుకునే నాథుడే లేడు. ఓవైపు ఎన్నికలు, మరోవైపు ప్రిపరేషన్ రెండింటినీ సజావుగా నిర్వహించలేక అడకత్తిలో పోగొచ్చకలా నిరుద్యోగులు నలిగిపోతున్నారు. ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు కోరుతూ హైకోర్టును సంప్రదించగా ప్రభుత్వ విధాన నిర్ణయమని, అందులో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ప్రకటన వెలువరించారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించిన తరువాతే డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అంతవరకు టెట్ పరీక్షల ఫలితాలు కూడా ప్రకటించొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా వచ్చే నెల నుంచి కార్ల ధరలు పెరుగుతున్నట్టు ప్రకటించింది. అన్ని కార్ల ధరలు 3% పెరుగుతాయని పేర్కొంది. కమోడిటీ ధరలు పెరగడంతో పాటు సప్లై చైన్ సంబంధ ఇన్పుట్ ఖర్చులు ఎక్కువ కావడంతో కార్ల ధరలు పెంచక తప్పడం లేదని కియా ఇండియా తెలిపింది. సెల్టోస్, సొనెట్, కరెంట్స్ వంటి మోడల్ కార్ల ధరలు పెరుగుతాయని గురువారం వెల్లడించింది. ఏడాదిలో తాము కార్ల ధరలు పెంచడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. ఉదాహరణకు కియా సెల్టోస్ ధర 10.90 లక్షల నుంచి ప్రారంభమైతే ఇప్పుడు దాని ధర 11.20 లక్షలు పలుకుతోంది. యశస్వి జైస్వాల్ ఇప్పుడు పెద్ద హిట్టర్. ఇటీవల ఇంగ్లాండ్ తో ముగిసిన టెస్ట్ సిరీస్ లో ఆ బ్యాటర్ భారీ స్కోర్లు చేసిన విషయం తెలిసిందే. జైస్వాల్ కొట్టే షాట్లకు బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న కుర్రాడి గురించి జట్టు కెప్టెన్
సంజు శాంసన్ ఒక స్టన్నింగ్ విషయాన్ని చెప్పాడు. జైస్వాల్ బ్యాటింగ్ చాలా ఇష్టపడతాడని, అతను నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బౌలర్లను వెనక్కి రప్పించే వాళ్ళమని శాంసన్ తెలిపాడు. జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కొందరు బౌలర్లు అతిగా బౌలింగ్ చేసేవారని, దానివల్ల వాళ్ళ భుజాలు దెబ్బతినేవన్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. చీరాల దండుబాటులో వేరువేరు రైతులకు చెందిన గడ్డి వాములకు అగ్ని ప్రమాదంలో 10 లక్షల మేర ఆస్తి నష్టం. ప్రమాదం పట్ల ఆందోళనలో రైతులు. ఆకస్మికంగా 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తుపై ఆరా. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.